వండర్లాకి వచ్చినాం. సరే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. మేమైతే ఇవాళ వండర్లాకి వచ్చినాం. ఈ పాపకి హాలిడేస్ కదా, ఇంట్లో ఉండి బోర్ వస్తుంది అండ్ మమ్మల్ని సావగొడుతుంది అని చెప్పేసి వండర్లాకి వచ్చినాము. మేము వచ్చింది వీక్ మధ్యలోనే కానీ చాలా రష్ ఉంది. అండ్ ది సెకండ్ థింగ్ వచ్చేసి మేలో ఆఫర్ నడుస్తుంది వండర్లాలో. అయితే 1+1 ఆఫర్ వస్తుంది అనమాట. ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళు ఆధార్ కార్డ్ చూపించి టికెట్ పర్చేస్ చేస్తే వాళ్ళతో పాటు ఇంకొకరు ఫ్రీ. మేలో ఎవరిదైనా ఒకరిది బర్త్డే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ నన్న వైఫ్ నన్న తీసుకొని వండర్లాకి వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఆయుక్త కోసమే పోయినట్టు అయ్యింది. మెయిన్గా తన కోసం వెళ్ళినాం కానీ తన కోసం వెళ్ళినట్టు అయింది. ఇక్కడైతే మేము ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ చేస్తారు, బ్యాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ ఇట్లా వండర్లా అని కనిపించి అక్కడ ముందట వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇక్కడ సైడ్ రైట్ సైడ్ చూస్తే ఏంటంటే టికెట్స్ కౌంటర్. అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ పర్చేస్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్యాటరీన్ సంథింగ్ ఉన్నది అంతే. ఇక్కడ వచ్చేసి హ్యాట్స్ ఇంకా ఫోన్స్ కోసం వాటర్ ప్రూఫ్ పౌచెస్ ఇస్తున్నారు అనమాట. అక్కడ పోయి ఏం కొనకండి, ఏం కొనుక్కున్నా ఇక్కడ నుంచే కొనుక్కొని వెళ్ళండి. లోపలికి వెళ్తే మాత్రం దోచేసుకుంటారు. స్విమ్మింగ్ డ్రెస్ మాత్రం, వాటర్ గేమ్స్ డ్రెస్సెస్ మాత్రం ఇంట్లో ఉంటే తీసుకొని వెళ్ళండి, లేకపోతే బయట కూడా అమ్ముతున్నారు, కొని తీసుకొని వెళ్ళండి. అక్కడ వెళ్తే మాత్రం టూ మచ్ ఆఫ్ రేట్స్ అనమాట. ఇక్కడ శివ టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళిండు, నేను ఆయుక్త అక్కడ కూర్చున్నాము. యాక్చువల్లీ శివది బర్త్డే ఉంది మేలో, అట్లా అని చెప్పేసి మేము పోయినాము. మాకు శివ టికెట్ పర్చేస్ చేస్తే నాకు టికెట్ ఫ్రీ వచ్చింది, ఆయుక్తకు మాత్రం టికెట్ పడింది అనమాట. చిన్నపిల్లలకి అయితే టికెట్ ఏజ్ వైజ్ కాదు. మీ పాప కానీ బాబు కానీ 85 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలన్నమాట. 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ కిడ్స్ 85 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటేనే ఫ్రీ టికెట్, లేదంటే ఖచ్చితంగా టికెట్ పర్చేస్ చేయాలన్నమాట. మేమైతే టికెట్స్ తీసుకున్నాము. ఒక టికెట్ 1689 పడింది, ఇంతకేమో 1300 చేంజ్ పడింది అనమాట. మాకు ఆల్రెడీ ఒక టికెట్ ఫ్రీ వచ్చింది. ఏంటంటే శివాది బర్త్డే ఉంది కాబట్టి ఒక టికెట్ ఫ్రీ, శివాకి ఫ్రీ, నాకు ఆయుక్తకు కలిపి 3100 అయింది టికెట్కి. అది ఒక టికెట్ ఫ్రీ వచ్చిన తర్వాతనే మాకు 3100 అయింది. అండ్ బఫే టికెట్ తీసుకున్నాం. బఫే టికెట్ వచ్చేసి 1200 రూపీస్ పడింది. బఫేట్లో మనకి 1 to 4 మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు, ఇంకొకటి 5 to 6 మనకి స్నాక్స్ కూడా ఇస్తారు అనమాట. యాక్చువల్లీ బఫే టికెట్ అని చెప్పినా కదా, బఫే టికెట్ ఒకటి వచ్చేసి 600 పడింది, మాకు ఇద్దరికి కాబట్టి 1200 పడింది. ఇక్కడ వచ్చేసి మేము ఇంకా టికెట్ స్కాన్ చేసి లోపలికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనం వచ్చేసి లాకర్ తీసుకోవాలి ఖచ్చితంగా, మన బ్యాగ్స్ అవి పెట్టడానికి. లాకర్కి 400 రూపీస్ తీసుకుంటున్నారు డిపాజిట్ లాగా. మనం వెళ్ళేటప్పుడు 100 రూపీస్ మనకి బ్యాక్ ఇస్తున్నారు అనమాట. లాకర్కి కీ ఏమి ఉండదు, ఇట్లాంటి వాచ్ ఒకటి ఇస్తారు అంతే. దాన్ని స్కాన్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అంకుల్ ఏం చెప్తున్నారంటే మీకు కావాలంటే మీరు దాన్ని రీఛార్జ్ చేయొచ్చు. రీఛార్జ్ చేసుకుంటే ఏంటంటే లోపల ఎక్స్ట్రా స్టాల్స్ ఉంటాయి కదా, ఆ స్టాల్స్ దగ్గర మీరు ఆడేటప్పుడు దాన్ని స్కాన్ చేస్తే సరిపోతుంది. మీరు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఫోన్స్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మనము ఇక్కడ డ్రెస్సెస్ ఉంటాయి, ఇంకేమన్నా ఉంటే తీసుకోవచ్చు, పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ లాకర్ రూమ్స్ ఇవి అనమాట. ఒక్కొక్క లాకర్ మీద ఒక్కొక్క నంబర్ రాసి ఉంటుంది. మన లాకర్ నంబర్ ఏదో మనం చూసుకొని లాకర్లో మన బ్యాగ్స్ పెట్టేసి మనం ఫ్రీగా తిరగొచ్చు. మేమైతే డ్రెస్ ఏం చేంజ్ చేసుకోలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం రైడ్స్ ఎంజాయ్ చేద్దాము, తర్వాత వాటర్ గేమ్స్ ఆడదాం అని చెప్పేసి అనుకున్నాము. ఇవే స్టాల్స్ అండి. ఇక్కడ ఇవన్నీ స్టాల్స్ ఇట్లుంటది. ఇదేమో 2x2 అంట. యాక్చువల్లీ 2 బాల్స్ మనకి ఇస్తారు 300కి. ఆ 2 బాల్స్ ఖచ్చితంగా ఆ బాస్కెట్ లో పడితే మనకి ఏదైనా ఒక టాయ్ ఇస్తారంట. ఇంకొకటి ఇది కూడా 150 రూపీస్, 2 బాల్స్ ఇస్తాడు. 2 బాల్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మొత్తం అన్ని 6 పడిపోవాలి గ్లాసెస్ అని అన్నారు. అది ఇంపాసిబుల్ అని చెప్పేసి మనీ వేస్ట్ చేసే ఉద్దేశం లేదని చెప్పేసి మేము బ్యాక్ వచ్చేసినాం. మేమైతే ఆడలేదు. అండ్ ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మేము లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కౌంటర్స్ అని, గేమింగ్వి ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా క్రాస్ చేసుకొని వెళ్ళాలి. మా అయ్యక్కనైతే గ్రేట్ అని చెప్పాలి. ఇన్ని చూసినా కూడా ఒక్కటి కూడా అడగలేదు, ఏది కొనిస్తే అది తీసుకుంది. కాకపోతే చాలా భయపడింది రైడ్స్ ఎక్కడానికి, అదొక్కటే ఫ్లా, మిగతా అంతా బాగానే ఉంది. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్తుంటే ఇది బటర్ఫ్లై రైడ్. మనం బయట నుంచి చూస్తే చాలా పెద్దగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, దగ్గర నుంచి అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు.
ఇది వచ్చేసి ఇక్కడ క్యాంటీన్. ఈవినింగ్ మనకి బఫెట్ టికెట్ మీద ఇక్కడనే స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి మనం స్నాక్స్ తీసుకోవాలి. ఇంకా లోపలికి వెళ్తుంటే అక్కడంతా బోర్డింగ్స్ రాసి ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే ఏమేమి ఉంటాయో అని చెప్పేసి, ఎక్కడెక్కడ ఏమేమి రైడ్స్ ఉన్నాయని చెప్పేసి అట్లా క్లియర్ గా రాసింది. ఫుడ్ కౌంటర్ ఎక్కడ, ప్రేయర్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫైనల్లీ ఇంకా మనం అయితే రైడ్స్ ఉన్న ప్లేస్ కి వచ్చేసినాము. ఇది వచ్చేసి స్పేస్ జామ్. నాకు అదైతే తిరుగుతున్నంతసేపు టేప్ రికార్డ్ తిరుగుతుంటది కదా అట్లా అనిపిస్తుంటది. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి రోలర్ కోస్టర్. రోలర్ కోస్టర్ మనకు అందరికీ తెలిసిందే, కాకపోతే ఇది చాలా పెద్దగా ఉంటది. ఫుల్ ఎంజాయ్ చేస్తాము. నేనైతే ఈసారి ఎక్కడం కుదరలేదు, లాస్ట్ టైం ఎక్కిన. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక స్టాల్. ఇక్కడ వచ్చేసి అన్ని వాటర్ లో డక్స్ ఉన్నాయి. ఏవన్నా 3 డక్స్ తీయాలంట. ఆ 3 డక్స్ బ్యాక్ సైడ్ నంబర్స్ ఉంటాయి. ఆ ఉన్న నంబర్స్ ని మనం యాడ్ చేస్తే ఏ నంబర్ అయితే వస్తుందో ఆ నంబర్ నుంచి స్మాల్, లార్జ్ అని చెప్పేసి ఉన్నాయి. దాన్ని బట్టి ఆ టాయ్స్ మనకి ఇస్తారంట. పట్టుకోండి మేడం, దాని బ్యాక్ సైడ్ నెంబర్స్ ఉంటాయి. ఆ 3 నెంబర్స్ యాడ్ చేసి ఒకటి కన్ఫర్మ్ అయితే ఏదైనా ఒకటి చూసారు కదా శివేమన్నాడు. అది తక్కువ కూడా కాదు, 300 రూపీస్. మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి 300 రూపీస్ అంటే ఎక్కువనే. నెక్స్ట్ ఇది వచ్చేసి స్వింగ్ లాగా ఊగుతుంది అంతే. నెక్స్ట్ ఇదైతే ఫుల్ డేంజర్. ఇదైతే ఆరెంజ్ జ్యూస్ ని పిండినట్టు పిండి పిప్పి తీసి పక్కన పడేసినట్టు పడేస్తుంది మనని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కార్ రైడ్. ఇదైతే నార్మల్ గా అందరికీ తెలిసిందే. ఇది అప్పుడే వెళ్దామని అనుకున్నాం కానీ రష్ ఉండేసరికి వెనక్కి వచ్చేసినాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయుక్త కోసము రైడ్ కోసం వచ్చినాము. ఇక్కడైతే ర్యాబిట్ లాగా ఉంది క్యూట్ గా. ఆ ర్యాబిట్ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ ట్రైన్ ఉందన్నమాట. ఈ రైడ్ వచ్చేసి సర్కస్ ట్రైన్. ఇక్కడ ట్రైన్ ఉంటది. నార్మల్ గా ఇట్లా తిరుగుకుంటూ ఒక టనల్ లాంటి దాంట్లోకి వెళ్ళి నార్మల్ గా ఇట్లా తిరిగేసి వస్తుంది అనమాట. ఈజీయే, ఫన్ గా ఉంటది. అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, ఒక్క కిడ్ ఉన్నా సరే, 2 కిడ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం ట్రైన్ అంతా ఫుల్ అవ్వాలని వెయిట్ చేయకుండా ఒక కిడ్ ఉన్నా సరే రైడ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. నాకు అది నచ్చింది. ఆ యుక్త ఒక 2 సార్లు ఎక్కింది ఇదైతే, ఎందుకంటే చాలా ఈజీగా ఉంది, ఎట్లాంటి భయం లేదు కాబట్టి ఎక్కింది. ఒక 5 మినిట్స్ లో ఈ రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఆయుక్త ఈ రైడ్ ఎంజాయ్ చేసింది, భయపడలేదు. అండ్ మేము ఇక్కడ వచ్చేసి ఇంకొక రైడ్ కి వెళ్తున్నాము. ఈ రైడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి కారు, జీప్, బస్సు అండ్ ట్రైన్ లాగా కొన్ని వెహికల్స్ ఉన్నాయి. మనకి ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ లో కూర్చోచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ నుంచి కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కొంచెం ఇట్లా ఎత్తు ఎక్కినట్టే కిందికి దిగేసరికి కడుపులో బటర్ఫ్లైస్ కనిపిస్తాయి అనమాట. సో మా అక్క ఇక్కడ కొంచెం భయపడింది. ఇక్కడ నుంచి కొంచెం కొంచెం భయపడడం స్టార్ట్ చేసింది అనమాట. కాకపోతే ఈ రైడ్ కూడా చాలా బాగుంది. ఒక్కరున్నా సరే మంచిగా రైడ్ స్టార్ట్ చేస్తారు. నాకైతే చాలా నచ్చింది. రైడ్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్తామా అంటే వద్దు అన్నది. ఇక్కడ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఆమె భయపడుతుంది అని చెప్పేసి. ఇంకా ఈ రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. మేము ఇంకా నెక్స్ట్ రైడ్కి వెళ్దామని చెప్పేసి నెక్స్ట్ రైడ్కి వెళ్ళాము. నెక్స్ట్ రైడ్కి వెళ్ళేటప్పుడు ఇది ఆల్రెడీ ఒక పాపకి చేసేటప్పుడు చూసింది, పైకి కిందికి వెళ్ళేది. ఇంకా నేను ఎక్కా అని చెప్పేసి అస్సలు ఎక్కలేదు. చాలా ఏడ్చింది, భయపడ్డది. ఆ పాప ఎక్కుతుంటే చూడు ఆ పాప ఎంత బాగా ఎక్కుతుందో చూడు అని చెప్పేసి చూపిస్తున్నాము. అయినా కానీ ఎట్లా ఏడుస్తుందో చూడండి. ఫైనల్లీ ఆ రైడ్ అయితే స్కిప్ చేసేసింది, సక్సెస్ఫుల్ గా స్కిప్ చేసింది. అసలు నన్ను అడిగితే మనము భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకొని చాలా సెక్యూర్డ్ గా లాక్ చేసే రైడ్ ఆన్ చేస్తున్నారు. ప్రతి దాని ముందు చెక్ చేస్తున్నారు. ఆఖరికి అక్కడ భయపడేసరికి ఇక్కడ కప్ సాసర్ అంటే ఆమెకు అలవాటే. కప్ సాసర్ అంటే అలవాటు ఉన్నా కూడా ఎక్కనికే భయపడుతుంటే వాళ్ళ డాడీ పింక్ ఫ్యాంటసీ ఎక్కువ మా పాపకి. పింక్ ఫ్యాంటసీ చూపించి పింక్ దాంట్లో ఎక్కించి కూర్చోబెడితే కొంచెం కూర్చొని ఎంజాయ్ చేసింది.
ఈ రైడ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ కొంచెం మెల్లనే తీసుకెళ్తుండే కదా అనిపిస్తది. తర్వాత మళ్ళీ స్పీడ్ చేస్తారు. ఫస్ట్ భయమేసింది గానీ తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఈ రైడ్ అయితే నేను ఒక్కదాన్నే ఎక్కినాను. శివ వీడియో తీస్తుండే ఆయుక్త ఉంది కదా అని చెప్పేసి ఎక్కలేదు. అండ్ ఇక్కడ ఈ రైడ్ అయిపోగానే పక్కనే ఒక షెడ్ లాగా పెద్దగా ఉండే అన్నమాట. అందులో అన్ని కిడ్స్ రైడ్స్ ఉన్నాయి. ఈ హార్స్ రైడ్ ఒకటి, ఎలిఫెంట్స్ రైడ్, ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటే దగ్గర ఒక 6-7 రైడ్స్ దాకా ఉన్నాయి. అయితే ఎక్కడానికి భయపడింది గానీ బలవంతం చేసి కొన్ని అయితే ఎక్కించినాము. కొన్ని అయితే ఇంకా భయపడి మధ్యలోనే ఆపేసినవి కూడా ఉన్నాయి. ఈ రైడ్ అయితే పోయి ఆటోలో కూర్చున్నట్టు అందులో కూర్చుంది. హార్స్ మీద ఎక్కవే అంటే అస్సలు ఎక్కలేదు, భయపడింది. ఎక్కమంటే అస్సలు ఎక్కలేదు. ఇక్కడైనా సరే పోయి మంచిగా సేఫ్ సైడ్ ఉండేటట్టు చూసుకొని కూర్చుంటది. కాకపోతే నేను ఊరుకోలేదు. నెక్స్ట్ బలవంతం చేసి ఈ రైడ్ అయితే ఎక్కించిన. పక్కన పిల్లలు ఉండే కాబట్టి ఎక్కి కూర్చుంది. అయినా కూడా కొంచెం భయం అయితే పడింది. అది తిరుగుతున్నంత సేపు ఎట్లా భయపడుకుంటా కూర్చుందో చూడండి. ఆపంగానే మాత్రము పేస్ట్ యాడ్ లా టీత్ చూపించినట్టు టీత్ చూపించి నవ్వుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రైడ్ లో అయితే కూర్చుంది. ఈ రైడ్ లో కొంచెం ఎంజాయ్ చేసింది. మరి అంత భయం అయితే ఏం పడలేదు. తర్వాత అయితే మెల్లగా వద్దంటున్నా గానీ తీసుకెళ్లి ఆ రైడ్ లో బలవంతంగా కూర్చోబెట్టినాము. చాలా డేంజర్ రైడ్. నాకే చూస్తుంటే భయం వేసింది. పైకి ఎక్కంగానే ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా నాకే భయం వేసి ఆపేయమని చెప్పేసిన. మధ్యలోనే ఆపేయమని చెప్పి ఆపేపించిన అనమాట. మీరు చూసే వాళ్ళు అనుకుంటారేమో పాపని ఏడిపించుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు అని. కాకపోతే మాకు కూడా బాధ అనిపిస్తది. కాకపోతే తను స్ట్రాంగ్ గా ఉండాలి కదా. స్ట్రాంగ్ గా లేకపోతే ఎట్లా? ఆమె ఎట్లా అంటే ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా భయపడుతుంటది. భయపడొద్దు, డేర్‌నెస్ రావాలి అని చెప్పేసే ఎక్కించిన. కాకపోతే దాన్ని చూస్తే నాకే భయం అనిపించేసి ఆపిపిచ్చేసిన. ఇంకా ఆ భయం నుంచి డైవర్ట్ కావడానికి ఇదైతే ఫన్‌గా బాగుంటదని చెప్పేసి ఇక్కడ సైడ్ తీసుకొచ్చిన. ఇదైతే బానే ఎంజాయ్ చేసింది, ఆడుకుంది. కానీ కొంచెం నడవడానికి భయపడింది. ఇది అయిపోగానే కొంచెం ఉత్తిగా హార్స్ మీద కూర్చోబెట్టి ఫోటో అన్నది తీద్దామని చెప్పేసి తీసుకుపోయి కూర్చోబెడితే ఎలా భయపడుకుంటే ఏడుస్తుందో చూడండి. ఉత్తి కూర్చోడానికి కూడా భయపడుతుంది. అంత డేర్‌నెస్ కూడా లేదు తనకి. ఎందుకు అవుతుంది? ఇంక ఇవన్నీ రైడ్స్ చేసేసరికి అప్పుడే 3 కూడా అయ్యింది. టైమే తెలవలేదు అసలుకి. అప్పుడే 3 అయ్యిందా, లంచ్ చేసుకోవాలి, మళ్ళీ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇది బఫైట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇది గ్యాలక్సీ రెస్టారెంట్ బఫైట్. ఫస్ట్ మనకి వెళ్ళగానే ఒక్కొక్క టికెట్ మీద ఒక్కొక్క వాటర్ బాటిల్ అయితే ఇస్తున్నారు. ఇట్లా లోపలికి రాగానే
మనకైతే వెజ్ అండ్ నాన్ వెజ్ బఫెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒక సైడ్ వెజ్, ఒక సైడ్ నాన్ వెజ్ పెట్టినారు. నాకైతే ఈ బఫెట్ వర్త్ అనిపించింది. ఎందుకంటే మనము 500 పెడితే గానీ అక్కడ ఒక బిర్యానీ కూడా రాదు. ఇక్కడ 600 పెట్టి మనకు ఐస్ క్రీమ్, స్వీట్, ఇంకా నాన్ వెజ్, వెజ్ కర్రీ ఇవన్నీ ఇస్తున్నారు. నాకైతే వర్త్ అనిపించింది. టేస్ట్‌కి వస్తే కూడా టేస్ట్ చాలా బాగుంది. ప్రతి ఒక్క ఐటెం టేస్ట్ అనిపించింది. ఇంకా మేము లంచ్ అయితే ఫినిష్ కాగానే ఫస్ట్ ఇక్కడ ఈ కార్ రైడ్ అయితే మిస్ అవ్వద్దు అనుకున్నాము. ఈ కార్ రైడ్ అయితే ఎక్కేసినాము. ఆయక్త ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళినారు. ఆయక్త ఫస్ట్ కూర్చోడానికి భయపడింది కానీ తర్వాత వాళ్ళ డాడీ డ్రైవ్ చేస్తుంటే మంచిగా ఎంజాయ్ చేసింది కూర్చొని. అండ్ వాళ్ళిద్దరూ రైడ్ చేసి వచ్చిన తర్వాత నేను కూడా నెక్స్ట్ ట్రిప్ లో వెళ్ళినా అనమాట. ఇంక ఇక్కడ నా రైడ్ ఫినిష్ కాగానే వెళ్ళేసి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. ఫస్ట్ లో మేము లాకర్ రూమ్స్ చూపించినాం కదా, అక్కడనే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవాలన్నమాట. మేము వాటర్ గేమ్స్ కి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అయితే లాకర్ లోనే పెట్టేసి వెళ్ళాము. డ్రెస్ చేంజ్ చేసుకునే ముందే వీడియోస్ కొన్ని తీసి పెట్టారనమాట. అందుకే నేను ఆయుక్త ఇక్కడెక్కడ కనిపించాము. ఇది వచ్చేసి కిడ్స్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. కిడ్స్ స్విమ్మింగ్ పూల్ అన్నట్టే కానీ పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు. అండ్ చిన్న చిన్న రైడ్స్ లాగా, వాటర్ రైడ్స్ లాగా స్లైడర్స్ ఉన్నాయి అన్నమాట. బాగుంది ఆడుకోవడానికి కూడా. ఇది వచ్చేసి పెద్దవాళ్ళ స్విమ్మింగ్ పూల్. వేవ్స్ వస్తాయి. వేవ్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాము. హాఫ్ అన్ అవర్ దాకా కొన్ని టైమ్స్ లోనే వేవ్స్ వస్తాయి. ఇంకా ఇది వచ్చేసి లేజీ పూల్. ఇందులో కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అసలు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు ఈ రైడ్ అంతా ఫినిష్ చేయడానికి. తొందరగానే వెళ్ళొచ్చు కానీ మేము లేజీగా పోయినాం. లేజీ పూల్ కదా, లేజీగా పోయినాం. అక్కడ ఇంకా మధ్యలో దాకా వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ లాగా వాటర్ పడుతుంటాయి. చాలా బాగుంటది. ఆయక్తకి సరిపడా ట్యూబ్ లేదని చెప్పేసి ఆయక్త నా మీదనే కూర్చోబెట్టుకున్నా. ఇంకా వాటర్ గేమ్ 6 o'clock కి ఫినిష్ అయిపోతుంది. 7 o'clock కి రైడ్స్ అన్ని ఫినిష్ అవుతాయి అనమాట. ఇంకా 2 మూవీస్ ఉంటాయి. అవి చూద్దాం అని చెప్పేసి తొందరగా అయితే వచ్చేసినాము. ఇదైతే 3D మూవీ, కిడ్స్ మూవీ, అడ్వెంచర్ అన్నమాట. చాలా బాగుంటది. బర్డ్స్ వచ్చినప్పుడు మనం ముందటికి వచ్చినట్టు, బబుల్స్ వచ్చినప్పుడు మన మీద పడేటట్టు, వాటర్ స్ప్లాష్ చేయడము అవన్నీ అవుతుంటాయి అనమాట. చాలా బాగుంటది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి 2 to 3 minutes లో ఫినిష్ అయిపోతుంది. ఫినిష్ అయిపోగానే నెక్స్ట్ మూవీకి వెళ్ళాలి. ఖచ్చితంగా అది చూడాల్సిందనమాట. వండర్లాకి వచ్చినామంటే ఆ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. అదేంటంటే మన ఒక 2 to 3 floors పైన దాకా తీసుకెళ్లేసి అక్కడ నుంచి మనకు మూవీ చూపిస్తాడు అనమాట. ఇది వచ్చేసి లోపలికి ఎంట్రీ. మనం లోపలికి ఏదో స్పేస్ లోకి వెళ్తున్న ఫీలింగ్ ఇవ్వడానికి ఇవన్నీ పెట్టారనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి స్పేస్ లో ఎట్లుంటది, అక్కడ రాక్స్ తాకినట్టు అక్కడ ఎట్లుంటదో ఎక్స్పీరియన్స్ చేశాడనమాట. ఇదైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మేము ఒక్కటే తప్పు ఏం చేసినామంటే ఆయక్తని తీసుకొని వెళ్ళినాము. అసలు ఆయక్తని తీసుకొని వెళ్ళేది లేకుండే. కాకపోతే తను భయపడుతున్నా కూడా తను కూడా ఎంజాయ్ చేసింది. చాలా బాగుంది. అసలు నేను ఎంత చెప్పినా, నేను ఏం చూపించినా మీకు అస్సలు అర్థం కాదు. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఒకసారి వండర్లాకి వెళ్ళి ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. వండర్లాకి వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇది మాత్రం. మేము ఈ మూవీ చూసి వచ్చేసరికి ఇంకా టైం అయిపోయింది. మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఒక్కసారి మాత్రం వండర్లాకి వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బాయ్.